Hi everyone, Ibps Clerk test number 29. First question 66 నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి. సో 1 మార్క్ క్వశ్చన్ ఇచ్చారు. ఫస్ట్ వన్ చూద్దాం. How many how many pairs of letters are there in the word? Each half is as many letters between them in the word backward and forward in the English alphabetical series అంటున్నారు. సో ఇక్కడ ఇచ్చిన వర్డ్ మనం సెలెక్ట్ చేసుకుని దాంట్లో హౌ మెనీ పేర్స్ అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చదవాలి కాబట్టి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ వెళ్దాం. ఎస్ తర్వాత నెక్స్ట్ లెటర్ TUVWXYZ అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి తీసేయండి. నెక్స్ట్ సి తర్వాత చదువుకుంటే DEFGHIJ. సో నెక్స్ట్ ఈ తర్వాత FGHIJK. నెక్స్ట్ వన్ పి తర్వాత QRSTU ఫెయిల్ అండి. నెక్స్ట్ టీ మీద నెక్స్ట్ లెటర్స్ చదువుకుంటే ఇవన్నీ టీ కన్నా చిన్నవే కదండి, చదవవసరం లేదు అంటున్నా. నెక్స్ట్ ఐ తర్వాత నెక్స్ట్ లెటర్స్ చదువుకుంటే JKL. నా ఐఎల్ అనేది మనకి పేర్ అవుతుందండి. నెక్స్ట్ ఫార్వర్డ్ అయితే ఇంకా సి మీద రాదండి, ఏ మీద రాదు, అయిపోతుంది. బ్యాక్వర్డ్ మళ్ళీ వద్దాం, చెక్ చేసుకుంటే ఎల్ మీద MNOP. పి అనేది ఈ ప్లేస్ లో ఉండాలి, బట్ ఇక్కడ ఉంది కాబట్టి ఫెయిల్ అయింది. QRST ఎల్ మీద ఫెయిల్ అయిందండి. నెక్స్ట్ ఏ మీద వెరిఫై చేసుకుంటే BCDEFGH, ఏ మీద కూడా ఫెయిల్ అయింది. నెక్స్ట్ సి మీద వెరిఫై చేసుకుంటే DEFGHI, సి మీద ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఐ మీద వెరిఫై చేసుకుంటే JKLMN, ఐ మీద ఫెయిల్ అయింది. నెక్స్ట్ టీ మీద UVW ఫెయిల్ అయింది. పి మీద చెక్ చేసుకుంటే QRS. నౌ PS ఒకటి మ్యాచ్ అవుతుంది అంటే ఓన్లీ 2 pairs వస్తుంది కాబట్టి 2 pairs ఇస్ ద ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. అండ్ ద నెక్స్ట్ వన్ వెళ్దాం. ఇఫ్ ఇన్ ద వర్డ్ ఇంటర్వెల్స్ ఆల్ ద ఓవెల్స్ ఆర్ చేంజ్డ్ ద నెక్స్ట్ ఆల్ఫాబెట్ అంటున్నారు. నా ఫస్ట్ వర్డ్ వెరిఫై చేసేసుకుందాం. డైరెక్ట్ గా ఇండివిజువల్ క్వశ్చన్స్ ఇస్తున్నారు మనకి, సింగిల్ క్వశ్చన్స్. ఇంటర్వెల్స్ అని తీసుకుని చేంజ్ ద నెక్స్ట్ లెటర్స్, ఓవెల్స్ కి నెక్స్ట్ లెటర్ ఏంటంటే ఐ తర్వాత నెక్స్ట్ లెటర్ J, T నెక్స్ట్ ఏ తర్వాత నెక్స్ట్ లెటర్ B తీసుకున్నామండి. నెక్స్ట్ ఈ తర్వాత F అని తీసుకున్నాం. సో ఇంటర్వెల్స్ లో ఈ నెక్స్ట్ లెటర్స్ తీసుకున్న తర్వాత అండ్ ద నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండ్ ఆల్ ద కాన్సనెంట్స్ ఆర్ చేంజ్ ద ప్రీవియస్ లెటర్. కాన్సనెంట్స్ కి ప్రీవియస్ లెటర్ అంటే N-1 తీసుకుంటే M అని, T-1 అంటే S అని, R-1 Q అని, V-1 V22-1 అంటే U, L-1 K and S-1 R. Then and the next one to the previous alphabet in the English alphabetical order, how many letters will appear twice in the new word? So twice లో అంటే ఏమైనా ఉన్నాయా అంటున్నారండి. సో ఇక్కడ ట్వైస్ అనేది ఎక్కడా కూడా లేదు కాబట్టి ఆన్సర్ ఈస్ ద నన్ అవుతుందండి. సో నన్ ఈస్ ద ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్ వెళ్దాం. కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే జీ నుంచి ఈకి వెళ్ళాలి అంటున్నారు. ఫస్ట్ జీ నుంచి ఎఫ్కి వెళ్ళాలి అంటున్నారు. జీ నుంచి ఎఫ్కి వెళ్ళాలంటే జీ నుంచి ఈకి వెళ్ళి ఈ నుంచి ఎఫ్కి వెళ్తాం. జీ నుంచి ఈకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అయితే ఈ నుంచి ఎఫ్కి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్. నౌ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే కంక్లూజన్ 1 ఈస్ ద ట్రూ అవుతుంది. దెన్ సెకండ్ కంక్లూజన్ డి నుంచి ఎల్కి వెళ్ళాలంటే డి నుంచి ఈకి వెళ్ళి ఈ నుంచి ఎల్కి వెళ్తాం. డి నుంచి ఈకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అయితే ఈ నుంచి ఎల్ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్. బోత్ 1 and 2 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. బోత్ 1 and 2 అనేది ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద ట్రూ. అండ్ ద నెక్స్ట్ వన్ ఏ నుంచి ఎన్కి వెళ్ళాలి అంటున్నారు. ఏ నుంచి ఎన్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ నో రిలేషన్ కాబట్టి ఫెయిల్ అయింది. నెక్స్ట్ పి నుంచి కేకి వెళ్ళేటప్పుడు డైరెక్ట్ గా తీసుకుంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సెకండ్ వన్ ఈస్ ద ట్రూ అయిందండి. ఓన్లీ కంక్లూజన్ 2 ట్రూ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఆర్ నుంచి ఎస్కి వెళ్ళాలి అంటున్నారు. ఆర్ నుంచి ఎంకి వెళ్ళి ఎం నుంచి ఎస్కి వెళ్తాం. ఆర్ నుంచి ఎంకి రివర్స్ లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయితే ఎం నుంచి ఎస్ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఫైనల్ గా మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రావాలి, బట్ ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ ఫెయిల్ అయింది. దెన్ ద సెకండ్ కంక్లూజన్ జీ టు ఎంకి వెళ్ళాలండి. జీ నుంచి ఎంకి వెళ్ళేటప్పుడు నో రిలేషన్ కాబట్టి బోత్ ఫెయిల్. నెయిదర్ వన్ నాట్ టూ అంటే ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద ట్రూ. అండ్ ద నెక్స్ట్ వన్ సి టు ఎస్, సి నుంచి ఎస్కి వెళ్ళాలంటే మనకి అగైన్ నో రిలేషన్, ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ సి ఈక్వల్ టు ఎస్ అన్న ఇక్కడ సికి ఎస్కి రిలేషన్ లేనప్పుడు అసలు బోత్ కాంబినేషన్ ఎయిదర్ కూడా ఫెయిల్ అవుతుందండి. సో కాబట్టి బోత్ ఫెయిల్, నెయిదర్ వన్ నాట్ టూ, సెకండ్ ఆప్షన్ ఈస్ ద ట్రూ. అండ్ ద నెక్స్ట్ వన్ బి నుంచి డీకి వెళ్ళాలంటే బి నుంచి యూకి వెళ్ళి యూ నుంచి డీకి వెళ్ళాలి. బి నుంచి యూకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అయితే యూ నుంచి డీ కూడా మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అవుతుంది. 1 ఈస్ ద ట్రూ అయింది. నెక్స్ట్ ఎం నుంచి ఈకి వెళ్ళాలి అంటున్నారు. ఎం నుంచి యూకి వెళ్ళి యూ నుంచి ఈకి వెళ్తాం. ఎం నుంచి యూకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అయితే యూ నుంచి ఈకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫెయిల్ అయిందండి. ఓన్లీ కంక్లూజన్ 1 రైట్ కాబట్టి కంక్లూజన్ 1 అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అయింది. అండ్ ద నెక్స్ట్ వన్ 5 పీపుల్స్ వర్ బోర్న్ ఇన్ మార్చ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఇయర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1990 అన్నారు. సో 1990 నుంచి కాన్సిక్యూటివ్ ఇయర్స్ చెక్ చేసుకుంటే మనకు వచ్చేది 1990 అండ్ 91 92 93 అండ్ 94. సో 5 కాన్సిక్యూటివ్ ఇయర్స్ చేసుకున్నారు ఫ్రమ్ 1990 నుంచి. క్యూ వాజ్ బోర్న్ అన్ ఆడ్ నెంబర్ ఇయర్. క్యూ వాజ్ బోర్న్ ఆడ్ నెంబర్ అంటే 91 అవ్వచ్చు, 93 అవ్వచ్చు. అంటే క్యూ ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా క్యూ ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ జే ఈజ్ ఓల్డర్ దాన్ క్యూ బట్ యంగర్ దాన్ ఎఫ్.
అంటే ఈ కండిషన్ మనకి కంప్లీట్ గా ఫెయిల్ అవుతుంది, ప్లేస్ లేదు కాబట్టి. ఇదైతే మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండి, బట్ ఇక్కడ ఇమీడియట్లీ ఏం అనలేదు కాబట్టి క్యూ పైన జేఎఫ్ రావాలి. నెక్స్ట్ పాయింట్ చూడండి, నెయిదర్ జే నార్ ఎఫ్ ఈస్ బార్న్ 1991. నెయిదర్ జే నార్ ఎఫ్ ఈస్ బార్న్ ఇన్ 1991. 1991 లో జేఎఫ్లు ఉండకూడదు అంటున్నారండి. అంటే జేని ఇక్కడ అప్లై చేసుకుని ఎఫ్ ని టాప్ లో రాసుకుంటే సరిపోతుంది. సో 91 లో నెయిదర్ జే నార్ ఎఫ్ రాకూడదు అన్నారు. నెక్స్ట్ వన్, ఎస్ వాజ్ బార్న్ వన్ ఆఫ్ ద ఇయర్ బిఫోర్ పి. పికి ముందు ఎస్ రావాలంటున్నారు కాబట్టి పి ముందు ఎస్. నా ఫస్ట్ వన్, ద క్వశ్చన్ ఏంటంటే, యాజ్ పర్ ద గివెన్ అరేంజ్మెంట్స్ నో వన్ వాజ్ బార్న్ బిట్వీన్. నో వన్ అంటే ఇద్దరు నైబర్స్ అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేసుకుందాం. ఎస్ క్యూకి బిట్వీన్ 1 మెంబర్ ఉన్నారు కాబట్టి ఇది ఫెయిల్ అవుతుందండి. ద సెకండ్ ఆప్షన్ ఎఫ్ నుంచి జేకి వెళ్ళాలి, ఎఫ్ నుంచి జేకి 1 మెంబర్ కాబట్టి ఇది ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఎస్ నుంచి పీకి కూడా బిట్వీన్ ఉన్నారు కాబట్టి ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఎఫ్ పి సెలెక్ట్ చేసుకున్నా ఫెయిల్ అవుతుంది. దెన్ ద ఫిఫ్త్ ఆప్షన్ జే అండ్ క్యూ అనేది ఇద్దరు నో వన్ అంటే బి మధ్యలో ఎవరు లేరు కాబట్టి మనకి ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, ఓకే, నెక్స్ట్ మనకి పజిల్ ఇచ్చారని చూద్దాం. డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ లివ్ ఆన్ 8 డిఫరెంట్ ఫ్లోర్స్ ఆఫ్ ఏ బిల్డింగ్ బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ద లోయర్ మోస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ నెంబర్ 1 అండ్ ద టాప్ మోస్ట్ ఈజ్ ద నెంబర్ 8 అండ్ సో ఆన్. అంటే దాని అర్థం అదేనండి, టిల్ టాప్ మోస్ట్ ఫ్లోర్ ఈజ్ ద నెంబర్ 8. సో ఫ్లోర్స్ ఇచ్చారు, అలాగే ఇక్కడ పర్సన్స్ ఇవ్వకుండా ఏజ్ రిలేషన్స్ 16 పీపుల్స్ అని నెంబర్స్ మీద అప్లై చేస్తున్నారు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్లోర్స్ ని అప్లై చేసేసుకుందామండి. ఫ్లోర్స్ అప్లై చేద్దాం. Now 8 and the 7, 6, 5, 4, 3, 2, 1. సో ఇది 8 ఫ్లోర్స్ అండి. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఈ డేటాని మనం ప్లేస్ చేసుకుంటూ వెళ్దాం. ద ఫస్ట్ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. 16 పీపుల్స్ లివ్ ఆన్ వన్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్ ఫ్లోర్స్ అబోవ్ ఫ్లోర్ నెంబర్ 4. అబోవ్ ఫ్లోర్ నెంబర్ 4, ఫోర్త్ పైన మనకి 16 పీపుల్స్ ఉండాలి. అది కూడా ఈవెన్ నెంబర్ అంటున్నారు కాబట్టి ఒకటి 8 లో తీసుకున్నామండి, ఇంకోటి 16 లో తీసుకున్నాను, అయిపోయింది. And the next one, there are only 3 floors between the 16 and 19. 16 కి 19 కి between 3 members ఉండాలి అన్నారు కాబట్టి 1, 2, 3 వదిలేస్తే 19 ఇక్కడ తీసుకోండి. నెక్స్ట్ 19 అనేది ఇక్కడ ప్లేస్ చేస్తాం. The sum of the number of people living on floor number 2 and floor number 4 is 22. సెకండ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ బోత్ యాడ్ చేసినప్పుడు 22 రావాలి అంటున్నారు. ఆల్రెడీ ఫోర్త్ ఫ్లోర్ లో 19 ఉన్నారు కాబట్టి సెకండ్ ఫ్లోర్ లో మనకి 3 వస్తారు. ఇక్కడ మనకి ఇది ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి 3 వస్తారు. సో సరిపోతుంది. నెక్స్ట్ వన్, 5 more people live on the lower most floor. 5 more people live on the lower most floor than those living on the floor number 4. సో 5 more people ఉండాలండి. ఎక్కడ దేంతో కంపేర్ చేస్తే 5 more people live on the lower most floor than those living on ఫ్లోర్ నెంబర్ 4. ఫ్లోర్ నెంబర్ 4 లో మనకి 19 ఉన్నారు కాబట్టి దీని మీద 5 మోర్ అంటే మనకి 1 లో వచ్చేటప్పటికి 25 ప్లస్ 19 ప్లస్ ఫ్లోర్ నెంబర్ ఓకే 24. మళ్ళీ అగైన్ ఇక్కడ చెక్ చేసుకుంటే 3కి ప్లస్ 5 తీసుకుంటే 8 కాబట్టి ఇక్కడ మనం 8 తీసుకున్నాం. సో 2 పాసిబిలిటీస్. నెక్స్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 7 ఈజ్ హాఫ్ ఆఫ్ దోస్ లివింగ్ ఆన్ ద లోయర్ మోస్ట్ ఫ్లోర్. లోయర్ మోస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాటిలో హాఫ్ ఉండాలి 7 లో అంటున్నారు. అంటే 24 లో హాఫ్ చేస్తే 12 అండి, ఇక్కడ 8 లో హాఫ్ చేస్తే 4 అవుతుంది. సో ఇక్కడికి ఈ పాయింట్ ఫినిష్ చేసేసుకున్నాం మనం. ద నెక్స్ట్ పాయింట్ వెళ్దాం. The number of people living on floor number 5 is more than those living floor number 7 but less than those living on floor number 4. ఇది ఒక పాయింట్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుని వెళ్దామండి. The number of people living on floor number 5 is more than the floor number 7 but less than the floor number 4. ఇది పాయింట్ అండి. అంటే 7th ఫ్లోర్ లోకి అండ్ 4th ఫ్లోర్ కి బిట్వీన్ నంబర్ 5th ఫ్లోర్ లో ఉండాలి అంటున్నారు. సో 2 పాసిబిలిటీస్. ఇంకా కండిషన్ చూద్దామండి. ద నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఆన్ ద ఫ్లోర్ నెంబర్ 5 ఈజ్ అన్ ఈవెన్ నంబర్ లెస్ దాన్ 18. లెస్ దాన్ 18 కన్నా ఉండాలండి. 5 లో ఎలా ఉండాలంటే లెస్ దాన్ 18 అయినా ఉండాలి, ఈవెన్ నంబర్ అయి ఉండాలి. సో ఇక్కడ మనం ఒకసారి వెరిఫై చేద్దామండి. 4 లో ఎంత ఉన్నారు? ఇక్కడ 4 లో వచ్చేటప్పటికి మనకి 19 ఉన్నారు. అలాగే 7 లో ఎంతమంది ఉన్నారు? 12 మెంబర్స్ ఉన్నారు. ఈ 12 కి 19 కి బిట్వీన్ నెంబర్స్ ఏమేమి ఉంటాయండి? సో ఆల్రెడీ 16 వెళ్ళిపోయిందండి. నెక్స్ట్ మనకి మిగిలింది 14 ఒకటి వస్తుంది, అంతే కదా. అంటే 5th లో ఎంతమంది ఉంటారంటే 14, ఎందుకంటే బిలో 18 అంటున్నారు. ఈ 19 కి 12 కి ఈవెన్ నెంబర్ అంటే ఖచ్చితంగా వచ్చేది మనకి 2 నెంబర్స్, 14 ఒకటి 16 ఒకటి. 16 ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి 14. ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకుందామండి. ఈ పాయింట్ ని మళ్ళీ ఇక్కడ వెరిఫై చేద్దాం. 4, 5, 7 కదా. ఇక్కడ 4 లో ఎంతమంది ఉన్నారు చెక్ చేసుకోండి, 3 ఉన్నారు. ఇక్కడ 7 లో ఎంతమంది ఉన్నారు? 4 లో 3 ఉన్నారు, 7 లో 4 ఉన్నారు. ఈ బిట్వీన్ లో వచ్చే ఈవెన్ నెంబర్ ఏంటది? 2 ఉంటుంది. 18 బిలో అంటే ఎక్కడైనా తీసుకోవచ్చు కదా, అందుకని ఈ పాసిబిలిటీ ఇది అయింది.
And the next one, the number of people living on the floor number 5 is more than those living the floor but less than. Okay, then next point ikkada start chedam. The number of people living on the floor number 5 is an even number. The number of people living on the floor 5 is number. Okay, idantha okay. Next point, 5 peoples live on one of the floor below the floor number 5. ఫ్లోర్ నెంబర్ 5 కింద వచ్చేది 5 పీపుల్స్ ఉండాలి అంటున్నారు కాబట్టి 5 ఇక్కడ తీసుకున్నానండి, ఇక్కడైతే ఇక్కడ తీసుకున్నాను. అండ్ ద నెక్స్ట్ వన్, ద నంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 6 ఈజ్ డబల్ ఆఫ్ దోస్ లివింగ్ ఆన్ ద ఫ్లోర్ నెంబర్ 3. 3ని డబల్ చేస్తే 6 లో వస్తుంది అంటే 5ని డబల్ చేస్తే 10 అండి. 3ని డబల్ చేస్తే 10 రావాలంటే ఇక్కడ ఫెయిల్ అయిపోయింది, చూసారా ఇది ఫెయిల్ అయిపోయింది. ఫైనల్ గా ఇది బేస్ చేసుకుని వెళ్తామండి. ఫ్లోర్లు దాంట్లో ఉన్న నెంబర్స్ మీద ఇచ్చారు, లెటర్స్ ఇవ్వకుండా. Now first question verify చేద్దాం. Which of the following represent the floors on which the most and least numbers of people? Most వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ ఫ్లోర్ 24 ఉందండి, లీస్ట్ వచ్చేటప్పటికి 3 కాబట్టి 1 2 ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, హౌ మెనీ పీపుల్ లివ్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 7? నెంబర్ 7 లో ఎవరున్నారంటే 12 కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. అండ్ ద నెక్స్ట్ వన్, 24 people live on which of the following floor numbers? 24 people ఏ ఫ్లోర్ లో ఉన్నారు అంటే మనకి ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. హౌ మెనీ ఫ్లోర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ద వన్ హూ విచ్ 16 and 14 people? 16 కి 14 కి బిట్వీన్ ఎంతమంది ఉన్నారంటే 2 members కాబట్టి 2 members, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఆన్ ద ఫ్లోర్ నెంబర్ 6 అండ్ ఫ్లోర్ నెంబర్ 4? 6 కి 4 కి బిట్వీన్ గ్యాప్ పడుతున్నారండి, 6th ఫ్లోర్ కి అండ్ 4th ఫ్లోర్ కి. సో 6th ఫ్లోర్ వచ్చి 10 అండి, 4th ఫ్లోర్ వచ్చి 19, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 9 కాబట్టి 9 సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. అండ్ ద నెక్స్ట్ వన్, ఇండివిజువల్ క్వశ్చన్ ఇచ్చారు మళ్ళీ. ఇఫ్ ఆల్ ద డిజిట్స్ ఇన్ ద నెంబర్స్ 6 4 7 8 2 1 3 9 ఆర్ అరేంజ్డ్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. వీటన్నిటిని డిసెండింగ్ ఆర్డర్ లో రాస్తే 9 8 7 6 4 3 2 1. ఓకే, then within the numbers the position of how many digits will remain unchanged? How many digits remain unchanged అంటే unchanged కానీ ఓన్లీ 7 కాబట్టి 7 తీసుకుంటే సరిపోతుంది. అంటే ఓన్లీ 1 నెంబరే ఉందండి, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, మిక్స్డ్ సిరీస్ ఓన్లీ నెంబర్ సెట్ ఇచ్చారండి, డైరెక్ట్ గా చెక్ చేద్దాం. హౌ మెనీ సచ్ టూస్ ఆర్ దేర్? హౌ మెనీ టూస్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ద సిరీస్ which is each of which is followed by which is followed by a digit greater than 5. 2 కి ఫాలో అయ్యేది గ్రేటర్ దెన్ 5 అయి ఉండాలి అంటున్నారు. గ్రేటర్ దెన్ 5 అంటే 6 ఇలా ఉండాలి, మోర్ దెన్ 6 ఏదైనా సరే. ఒకసారి చెక్ చేసుకుందామండి. 2 ఫాలోడ్ బై గ్రేటర్ దెన్ 5, సో సరిపోతుందండి 1 పేర్. మళ్ళీ 2 ఫాలోడ్ బై గ్రేటర్ దెన్ 5 2 pairs. 2 ఫాలోడ్ బై ఇది వేస్ట్ అవుతుందండి. నెక్స్ట్ ఇది ఓకే, ఫెయిల్ అవుతుంది. సో 3 pairs మాత్రమే ఈ కండిషన్ ఫాలో అవుతాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. The next question వెళ్దాం. If all the multipliers of 2 are deleted from the series, 2 తో మల్టిప్లై అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈవెన్ నెంబర్స్ డిలీట్ చేస్తాయి. which one of the following will be the 10th from the right hand? అంటే ఈవెన్ నెంబర్స్ వదిలేసి ఆడ్ నెంబర్స్ కౌంట్ చేస్తే 1 2 3 4 అండ్ నెక్స్ట్ వన్ ఇదన్నీ వదిలేస్తే 4 5 6 7 నెక్స్ట్ వన్ 8 9 and 10. సో 5th వస్తుందండి కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. అండ్ ద నెక్స్ట్ వన్, which is the 8th to the left of the 13th left. 13th from the left. ఇక్కడ 2 lefts and 2 rights వస్తే మనకు వచ్చే డైరెక్షన్ ఎప్పుడు కూడా సబ్ట్రాక్షనే కాబట్టి 8th left and 13th left డిఫరెన్స్ ఇస్ ద 5th left. లెఫ్ట్ సైడ్ నుంచి 5th తీసుకుంటే 3 and 4 5 2 కాబట్టి ఆన్సర్ 2, థర్డ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. And the next one, what is the sum of the 6th 10th and 12th digits from the right hand? Right hand నుంచి వాడు చెప్తున్న నెంబర్స్ ప్లేస్ తీసుకుందామండి. 6th అంటున్నారు. Now 1 2 3 4 5 6, సో 7 సమ్ అంటున్నారు కాబట్టి ప్లస్, అండ్ 10th అంటున్నారు కాబట్టి 7 ఆల్రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 4. అండ్ ద నెక్స్ట్ వన్ 12th అంటున్నారు కాబట్టి 11 12 అంటే 1. 7 + 4 + 1 అంటే మనకు వచ్చే 12 కాబట్టి 12 ఫస్ట్ ఆప్షన్ లో ఉంటుందండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. అండ్ ద నెక్స్ట్ వన్, హౌ మెనీ సచ్ 3s ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ద సిరీస్ which is preceded by a odd number? 3 కి ప్రెసిడెడ్ లో ఆడ్ నెంబర్ ఉండాలి, ఆల్సో ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్ అయి ఉండాలి అంటున్నారు. సో 3s ఎక్కడనే వెరిఫై చేసుకుందాం. 3 కి ప్రెసిడెడ్ లో ఆడ్ నెంబర్ అంటే ఫెయిల్ అయిందండి. 3 కి ప్రెసిడెడ్ లో ఆడ్ నెంబర్ అండ్ ఈవెన్ నెంబర్ అంటే ఇది ఓకే 1 పేర్. మళ్ళీ 3 కి ప్రెసిడెడ్ లో ఆడ్ నెంబర్ అంటే ఇది కండిషన్ ఫెయిల్ అవుతుంది. 3 కి ప్రెసిడెడ్ ఆడ్ నెంబర్ అంటే ఇది ఓకే 2 నెంబర్స్. అండ్ 3 కి ప్రెసిడెడ్ ఆడ్ నెంబర్ అండ్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్ అంటే ఇది కూడా మనకి ఫెయిల్ అయిపోతుంది.
నెక్స్ట్ 3 ప్రెసిడెడ్ ఆడ్ ఈవెన్ అంటే ఇది కనెక్ట్ అవుతుంది అంటే ఓన్లీ 3 pairs మనకి ఈ రూల్ ఫాలో అవుతాయి కాబట్టి 3 pairs థర్డ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. అండ్ ద నెక్స్ట్ వన్ నా కోడింగ్ డికోడింగ్ సెట్ ఇచ్చారండి. ఫస్ట్ వన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ రిలీజ్డ్. సో రిలీజ్డ్ కి కోడ్ ఏంటి అంటున్నారు. రిలీజ్డ్ వెరిఫై చేసుకుందాం డైరెక్ట్ గా. 1 లో రిలీజ్డ్ ఉందండి, 2 లో రిలీజ్డ్ ఉంది, ఫస్ట్ వన్ సెకండ్ వన్ లో రిలీజ్డ్ ఉంది, 3, 4 లో రిలీజ్డ్ లేదు. సో 1, 2 లో రిలీజ్డ్ ఉంది కాబట్టి 1, 2 లో వెరిఫై చేసాం అనుకోండి, టియు ఫెయిల్ అవుతుంది, బీటీ ఫెయిల్ అవుతుంది, కేబీ. సో కేబీ ఇస్ ద ఆన్సర్. కేబీ అనేది సెకండ్ ఆప్షన్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. ద నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ షో మూవీస్ ఆఫ్. సో 3 వర్డ్స్ కడుతున్నారు. ఫస్ట్ 3 షోకి వెరిఫై చేద్దాం. సో 1 లో షో లేదండి, అగైన్ 2 లో వెరిఫై చేస్తే షో లేదు, 3 లో షో లేదు, అండ్ 4 లో మాత్రం షో డైరెక్ట్ గా ఉంది. చూడండి ఓన్లీ 4 లోనే ఉంది కాబట్టి 4 లోనే వెరిఫై చేద్దాం అండి. ఓడి అనేది ఎక్కడ రిపీట్ అవుతుందంటే ఓడి ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు కాబట్టి షోకి వచ్చి ఓడి. అండ్ ద నెక్స్ట్ వన్ మూవీస్కి వెళ్తున్నాను మళ్ళీ. అగైన్ మూవీస్ సెకండ్ వర్డ్ మూవీస్ అనేది 1 లో ఉంది, అగైన్ 2 లో లేదు, 3 లో ఉంది. 1 and 3 లో మూవీస్ ఉంది కాబట్టి 1 and 3 కాంబినేషన్ లో చెక్ చేసుకుంటే టియు లేదండి, బీటీ. సో బీటీ కాంబినేషన్ వస్తుంది అంటే ఓడి బీటీ. అండ్ ద నెక్స్ట్ వన్ ఓ ఆఫ్ కి సెర్చ్ చేసుకోవాలి. 1 లో ఆఫ్ లేదంటే 2 లో లేదు, 3 లో ఉంది ఆఫ్, 3 లో ఉంది, 4 లో లేదు. సో ఇక్కడ ఒక్క 2 లో 3 లోనే ఆఫ్ ఉంది కాబట్టి 3 లోనే ఆన్సర్ వెరిఫై చేస్తే బీటీ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎండి చెక్ చేసుకుందాం అండి. ఎండి అనేది ఎక్కడ ఎండి రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ఓ, ఎక్స్ఓ ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు కాబట్టి ఎక్స్ఓ అంటే ఓడి బీటీ ఎక్స్ఓ అనేది ఫస్ట్ ఆప్షన్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 87th క్వశ్చన్ ఒకసారి చెక్ చేద్దాం. 87 ఇఫ్ ఇన్ ద గివెన్ ద కోడ్ లాంగ్వేజ్ స్పెసిఫిక్ రీజనల్ అన్నారు ఈస్ ద కోడెడ్ యాజ్ ఎండిజీ, దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ పాసిబుల్ షో స్పెసిఫిక్ డేటా అంటున్నారు. ఫస్ట్ షోకి వెరిఫై చేసుకుంటే షో అనేది 1 లో లేదు, 2 లో లేదు, 3 లో లేదు, 4 లో ఉంది. ఇప్పుడే ప్రీవియస్ లో మనం చేసాం దీన్ని. షో అనేది ఇక్కడ ఒక్క చోట ఉంది కాబట్టి ఇక్కడ ఒక్కటి వచ్చి చెక్ చేస్తే ఓడి. సో ఓడి మాత్రం ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు కాబట్టి షోకి వచ్చి ఓడి తీసుకున్నానండి. నెక్స్ట్ స్పెసిఫిక్ వెళ్దాం. స్పెసిఫిక్ అనేది ఇప్పుడే ఇక్కడ యాడ్ అయింది కాబట్టి ఎండి ఆల్రెడీ రిపీట్ అవుతుంది కాబట్టి జేఈ తీసుకున్నాను. ఓడిజేఈ, ఓడిజేఈ కాంబినేషన్ ఇది ఫెయిల్ అయిందండి. ఓడిజేఈ అండ్ ఇది ఫెయిల్ అవుతుంది, ఇది కూడా ఫెయిల్ అయింది అంటే ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ అవ్వాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వన్ మనకి ఇచ్చిన నెక్స్ట్ షో స్పెసిఫిక్ డేటా సెర్చ్ చేయాలి కాబట్టి డేటాకి వెళ్దామండి. 1 లో డేటా ఉందా అంటే లేదు, 2 లో డేటా ఉందండి, నెక్స్ట్ 3 లో డేటా ఉంది, నెక్స్ట్ 4 లో డేటా ఉంది అంటే 2, 3, 4 లో డేటా ఉంది కాబట్టి 2, 3, 4 వెరిఫై చేసుకుంటే కేబీ 2, 3, 4 లో లేదండి, విఐ 2, 3, 4 లో లేదు, 2, 3 లో లేదు, పీటీ చెక్ చేసుకుంటే 3 ఉంది. సో 2 లో ఉంది, 3 లో ఉంది, 4 లో ఉంది అంటే ఓడిజేఈ పీటీ అంటే మనకు వచ్చే సెకండ్ ఆప్షన్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అయింది. అండ్ ద నెక్స్ట్ వన్ వాట్ మే బి ద పాసిబుల్ కోడ్ ఫర్ ఫైనాన్షియల్ ప్లాన్ ఇన్ ద గివెన్ ద కోడ్ లాంగ్వేజ్. ఫైనాన్షియల్ ప్లాన్ కి కోడ్ ఏంటి అంటున్నారు. ఫస్ట్ వన్ ఫైనాన్షియల్ ఎత్తుకన్నా అనుకోండి, 1 లో ఫైనాన్షియల్ ఉంది అండ్ అగైన్ 2 లో లేదు, 3 లో లేదు, ఓన్లీ 1 లోనే ఫైనాన్షియల్ ఉంది. 1 లోనే వెరిఫై చేసుకుంటే కేబీ ఆల్రెడీ రిపీట్ అవుతుందండి. నెక్స్ట్ వన్ 2 లో చెక్ విఐ చెక్ చేసుకుంటే విఐ ఆల్రెడీ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ పీటీ వెరిఫై చేసినా రిపీట్ అవుతుంది కాబట్టి ఫైనాన్షియల్ కి మనం ఇచ్చేది సిఎం అవుతుంది. నెక్స్ట్ ప్లాన్ వెరిఫై చేసుకుందాం. 1 లో ప్లాన్ లేదండి, 2 లో ప్లాన్ లేదు, 3 లో ప్లాన్ లేదు, 4 లో కూడా ప్లాన్ లేదు అంటే ప్లాన్ ఈజ్ ద కంప్లీట్ గా లేటెస్ట్ వర్డ్ కాబట్టి ఆప్షన్ నుంచి వద్దాం అండి. సిఎం కాంబినేషన్ లో ఇది లేదు, సిఎం విఐ అంటున్నారు, ఇది రిపీటేషన్. సిఎం ఆర్ఎఫ్ అంటున్నారు, ఆర్ఎఫ్ అనేది ఎక్కడ లేదు కాబట్టి ఆర్ఎఫ్ తీసుకున్నానండి అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. And the next question, what does the code for TU stands for? TU కి డీకోడింగ్ అడుగుతున్నారు. 1 లో TU ఉందండి, 2 లో లేదు, 3 లో లేదు, 4 లో లేదు, ఓన్లీ 1 లోనే TU ఉంది కాబట్టి 1 లోనే చెక్ చేసుకుంటే ఫస్ట్ న్యూ అనే వర్డ్ ఉంది, న్యూని చెక్ చేసుకుంటే న్యూ ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు, న్యూ ఉంది అంటే న్యూ ఉన్న ఆప్షన్ వెరిఫై చేసుకున్నది ఇది. ఇంకా న్యూ ఎక్కడ లేదు చూసారా అంటే ఆప్షన్స్ కూడా మనకి హెల్ప్ అవుతాయి. న్యూ ఆర్ ఇంకోటి ఏం చెప్తున్నారు సూన్ అని, న్యూ ఆర్ సూన్ కూడా చెక్ చేసుకుంటే సూన్ కూడా ఎక్కడ లేదు అంటే ఆన్సర్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. ఆప్షన్స్ కూడా మనకి హెల్ప్ అవుతాయి. And the next one, among the 6 people C, F, G, K, L and M each has the different weight. So చిన్న పజిల్ వెయిట్ మీద E is heavier than G, E is heavier than G but lighter than E is heavier than G and K. ఇదంతా ఒకటే పాయింట్ అండి. E is heavier G and K but lighter than F. సో ఆర్డర్ తెలియదు కానీ రఫ్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ L is lighter than only M. L is lighter than only M అన్నప్పుడు మనకు ఆర్డర్ వచ్చేస్తుంది. 6 మెంబర్స్ కదా, 1, 2, 3, 4, 5, 6. L is lighter than only M. సో 1 పర్సన్ కన్నా మాత్రమే L లైట్ రావాలి కాబట్టి ఇక్కడికి వెళ్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ FEని ఇక్కడ మనం అప్లై చేసేసుకోవచ్చు అండి. ఇంకా GK కాంబినేషన్ లో ఆర్డర్ తెలియక వెయిట్ చేస్తున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్ ద థర్డ్ లైటెస్ట్ పర్సన్ ఈస్ ద 47 kgs. థర్డ్ లైటెస్ట్ అంటే ఈనే కాబట్టి ఈ ఈస్ ద 47 kgs. ద సెకండ్ హెవియెస్ట్ పర్సన్ ఈజ్ 56 kgs. సెకండ్ హెవియెస్ట్ అంటే ఇక్కడే ఉంటారు కాబట్టి
Now second heaviest person is the 56. K is 10 kgs lighter than E. E కన్నా K అనేవాడు 10 kgs కాబట్టి సో K ని ఇక్కడ తీసుకుని 37 ఇక్కడ అప్లై చేసుకున్నాండి. G's weight is 18 kgs. సో ఇప్పుడు కేజెస్ గురించి వెయిట్ గురించి చెప్తున్నప్పుడే వీళ్ళ ఆర్డర్ అనేది క్లారిటీ వస్తుంది G and K. Now first question, who is the second lightest of all the given people? Second lightest అంటే K కాబట్టి ఆన్సర్ is the third option. And the next one, what is the possible weight of F? F weight ఎంత అంటున్నారు అంటే మనకి 56 కి 47 కి బిట్వీన్ ఉంది ఎంత అండి, 56 కి 47 కి బిట్వీన్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ 50 సూట్ అవుతుంది కాబట్టి మనకి 50 అనేది ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద ట్రూ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ M is 13 kgs heavier than the third lightest person. అసలు ఇక్కడ థర్డ్ లైటెస్ట్ పర్సన్ అంటే మనకు ఉన్నది 47 కి మనకి 13 మోర్ అన్నాడు కాబట్టి సో ఇక్కడ యాడ్ చేసుకుంటే మనకి 50 60 వస్తుందండి. నౌ 60 ఇక్కడ M తీసుకోండి. సో ఇప్పుడు మనం అప్లై చేద్దాం క్వశ్చన్. దెన్ వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్ M and K? M and K వెయిట్ ఎంత అంటున్నారు, ఇది 60 ఇది 37 కాబట్టి 60 + 37 97 కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ ఈస్ ద ట్రూ అయింది. నెక్స్ట్ వన్, బ్లడ్ రిలేషన్ సెట్ ఇచ్చారు, బ్లడ్ రిలేషన్ వెరిఫై చేద్దాం. J ఈజ్ ద మదర్ ఆఫ్ L అంటున్నారండి. J ఈజ్ ద మదర్ ఆఫ్ L. నెక్స్ట్ వన్, P ఈజ్ మ్యారీడ్ టు L. P ఈజ్ మ్యారీడ్ టు L. అండ్ ద నెక్స్ట్ వన్, R ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ P. R is the only son of P. A is the grandmother of R. A is the grandmother అంటే P ఫ్యామిలీ అవుతుందండి. A is the grandmother of R. నెక్స్ట్ వన్, V the only sibling of L. సో L కి ఓన్లీ సిబ్లింగ్ V అవుతున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, V the only sibling of L is the mother of H. అంటే V అనేది మదర్ అయింది ఎవరికంటే H కి అని చెప్పి అదంతా V టెర్మినాలజీ అనండి, V గురించే చెప్తున్నారు. నెక్స్ట్ వన్, V is married to W అని చెప్పారు. V is married to W. And the next one, D is the brother-in-law of P. D is the brother-in-law of P అంటే ఇటు పక్క వీళ్ళిద్దరు ఓన్లీ సిబ్లింగ్ కాబట్టి ఇక్కడ మనం టచ్ చేయలేమండి. అంటే ఇక్కడ రిలేషన్ అనేది మనం ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ D is the brother-in-law. సో ఇలా వస్తారండి, రిలేషన్ ఇలా వస్తారు. నా ఫస్ట్ వన్, హౌ ఈజ్ H రిలేటెడ్ టు R? R వెళ్ళి H నేమని పిలుస్తారు అన్నారు. R H ఇక్కడ H జనరేట్ వెళ్ళిపోయినా వీళ్ళిద్దరు కజిన్స్ జనరేషన్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ, కజిన్స్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్, హౌ ఈస్ D రిలేటెడ్ టు A? ఏ వెళ్ళి D నేమని పిలుస్తారు అంటున్నారు. ఏ వెళ్ళి D అని పిలిస్తే ఫాదర్ ఇన్ లా రిలేషన్, సన్ ఇన్ లా. సో రివర్స్ లో కాబట్టి సన్ ఇన్ లా రిలేషన్, ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద ట్రూ. ద నెక్స్ట్ వన్, నౌ 8 people sitting around the straight line. 8 people are sitting in a straight line. సో రో ఇచ్చారండి, స్ట్రైట్ లైన్ విత్ ద ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ ఈచ్ అదర్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ ద నార్త్ వైల్ సమ్ ఆఫ్ ద ఫేసింగ్ ఇస్ ద సౌత్. నార్త్ సౌత్ ఫేసింగ్ ఇచ్చారండి, 8 members ఫేసింగ్ ద 8 members రో. Now first one start చేద్దాం. A sits at one of the extreme end of the line. So 8 members ఎప్పుడైతే one of the extreme end అన్నారో మనం 8 members ని తీసుకోవచ్చండి. 1 2 3 4 5 6 7 8. మళ్ళీ అగైన్ 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు మనం వన్ ఆఫ్ ద ఎండ్ అంటున్నారు కాబట్టి చెక్ చేస్తాం. ఏ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎండ్ అంటే ఇటనే తీసుకోవచ్చు, ఆర్ ఏదర్ లెఫ్ట్ ఆర్ రైట్ హ్యాండ్. అండ్ ద నెక్స్ట్ వన్, G సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ A. A కి థర్డ్ లెఫ్ట్ లో G రావాలంటే ఇక్కడ A నార్త్ ఫేస్ అయితే 1 2 3 G వస్తారండి. ఇక్కడ సౌత్ తీసుకుంటే 1 2 3 G ఇస్తారు. A కి థర్డ్ లెఫ్ట్ లో G. అండ్ ద నెక్స్ట్ వన్, Q ఈజ్ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ G. G కి నైబర్ లో Q ఉండాలి అన్నప్పుడు ఏదర్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వస్తుంది. ద నెక్స్ట్ పాయింట్ అండర్లైన్ చేసుకుందాం మళ్ళీ ఇక్కడ. F సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ Q. G కి నైబర్ లో Q ఉండాలి, Q కి ఫోర్త్ రైట్ లో F రావాలంటే Q ని అయితే ఇక్కడ ప్లేస్ చేయలేం ఎందుకంటే ప్లేస్ ఉండదు కాబట్టి. సో కాబట్టి Q ని ఇక్కడ తీసుకుందామండి, ఇక్కడ నైబర్ అయితే ఇక్కడ వస్తారు. ఇప్పుడు Q కి ఫోర్త్ రైట్ లో F రావాలి అంటున్నారు. నా Q కి ఫోర్త్ రైట్ అంటే ఖచ్చితంగా నార్త్ తీసుకుంటాను, 1 2 3 4 Q కి ఫోర్త్ రైట్ లో F. బట్ ఇక్కడైతే సౌత్ డైరెక్షన్ తీసుకుంటారంటే 1 2 3 4 Q కి ఫోర్త్ రైట్ లో F. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ G faces the same direction as A. So one of the immediately neighbors of G కి neighbors ఎవరైతే ఉంటారో the same direction as A. సో అంటే ఇక్కడ సౌత్ డైరెక్షన్ అని క్లియర్ గా చెప్తున్నారండి. ఇక్కడైతే ఇటు నార్త్ కాబట్టి ఈ ఫేస్ నార్త్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, L sits to the immediate right of B. B కి ఇమీడియట్ రైట్ లో L రావాలి అంటున్నారండి. అంటే మనకి నైబర్స్ లో ఉన్నది ఈ రెండు కాంబినేషన్లే, B కి రైట్ లో L, B కి రైట్ లో L. సో ఇక్కడ B ఇక్కడ కన్సిడర్ చేస్తే ఇక్కడ రైట్ హ్యాండ్ ఆల్రెడీ కుదరదు కాబట్టి B ని ఇక్కడే తీసుకుని B కి ఇమీడియట్ రైట్ లో L అన్నారు కదా. సో B కి నార్త్ అయితే కాదు కాబట్టి ఈ డైరెక్షన్ లో B కి ఇమీడియట్ రైట్ లో L ఇక్కడ తీసుకున్నాండి. ఇక్కడ చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ B ని ఇక్కడ ప్లేస్ చేస్తే రైట్ హ్యాండ్ అటు వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఫెయిల్ అవుతుంది. ఖచ్చితంగా B ఇక్కడే రావాలి. B కి ఇమీడియట్ రైట్ లో L రావాలంటే ఖచ్చితంగా B ఇక్కడ కూడా మనకి నార్త్ డైరెక్షన్ లో B కి ఇమీడియట్ రైట్ లో L వస్తారు. ఇక్కడ మనకి B నార్త్ అవుతారు.
అండ్ ద నెక్స్ట్ వన్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఎల్ ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్. ఎల్కి నైబర్స్ ఇద్దరు సేమ్ డైరెక్షన్ లో ఉండాలి అంటున్నారు కాబట్టి వీడు నార్త్ అవుతారు. ఎల్కి నైబర్స్ ఇద్దరు సేమ్ డైరెక్షన్ కాబట్టి వీడు సౌత్ డైరెక్షన్ అవుతారు. అండ్ ద నెక్స్ట్ వన్ బోత్ ఆర్ అండ్ జే ఫేసెస్ ద నార్త్. బోత్ ఆర్ అండ్ జే ఫేసెస్ ద నార్త్ అన్నప్పుడు మనకి ఈ రెండు కాంబినేషన్ లో బట్ ఆరు జేని ప్లేస్ చేయాలి కదండి, ఇంకా మనకి ప్లేస్ చేయలేదు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. బోత్ ఆర్ అండ్ జే ఫేసెస్ నార్త్, ద వన్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జే ఆల్సో ఫేసింగ్ ద నార్త్. జేకి లెఫ్ట్ లో ఉన్నవాడు కూడా నార్త్ లోనే ఉండాలి అంటున్నారండి. సో ఫస్ట్ పాయింట్ మనం ఆరు జేలో జేకి లెఫ్ట్ లో ఉన్నవాడు అంటే జేకి లెఫ్ట్ లో కూడా జే కూడా నార్త్ చూడాలి, జేకి లెఫ్ట్ లోను నార్త్ లో ఉండాలి. అంటే జేని ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, జే నార్త్, జేకి లెఫ్ట్ లో ఉన్నవాడు కూడా నార్త్, సో ఆర్ ఇక్కడ తీసుకున్నాను, ఆర్ కూడా నార్త్. ఆర్ అండ్ జే బోత్ ఆర్ నార్త్ అంటున్నారు కదా. ఇక్కడ మనం జేని తీసుకున్నాం అనుకోండి, జేకి లెఫ్ట్ లో ఉన్నవాడు నార్త్ అంటే కండిషన్ ఫెయిల్ అవుతుందండి. ఇక్కడ మనం జే తీసుకుంటే ప్లేస్ లేదు కాబట్టి ఇది కంప్లీట్ గా ఫెయిల్ అయిపోతుంది. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని ఈజీగానే ఉంటాయి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ జే. జేకి ఇమీడియట్ రైట్ అంటే ఎవరు లేరు కాబట్టి నో వన్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు ద ఆర్. ఆర్ నుంచి చూస్తే ఏ పొజిషన్ ఏంటి అంటున్నారు. ఆర్ నుంచి చూస్తే ఏ పొజిషన్ ఇమీడియట్లీ లెఫ్ట్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. In which of the following pairs both the people facing the same directions. Both the people same the direction అంటే ఆప్షన్ నుంచి వెళ్దామండి. ఫస్ట్ ఆప్షన్ ఎల్ఏ అంటున్నారు. ఎల్ఏ వెరిఫై చేసుకుంటే ఇది సౌత్ అండి, ఏ కూడా సౌత్. ఇక్కడ ఆప్షన్ లో ఫోర్త్ ఆప్షన్ ఆల్ ఆఫ్ ద గివెన్ అన్నారు కాబట్టి రిమైనింగ్ చెక్ చేద్దాం. జేఎఫ్ అన్నారు, జేఎఫ్ కూడా మనకి జే నార్త్, ఎఫ్ కూడా చెక్ చేస్తే నార్తే. నెక్స్ట్ క్యూఆర్ అన్నారు, క్యూని నార్తే, ఆరు నార్తే కాబట్టి మనకి ఫోర్త్ ఆప్షన్ ఆల్ ద గివెన్ ద పేర్స్ ఆర్ ఫేసింగ్ ద సేమ్ డైరెక్షన్స్ అన్నారు కాబట్టి మనకి ఇది కూడా చెక్ చేద్దాం బీజీ. సో బీజీ కూడా చెక్ చేసుకుంటే సౌత్ సరిపోతుంది అంటే ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద ట్రూ అయింది. హౌ మెనీ పీపుల్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఎల్ అండ్ జీ. ఎల్ కి జీకి బిట్వీన్ అంటే ఎవరు లేరు కాబట్టి నో వన్ అండి, అంటే ఆన్సర్ ఈస్ ద ఫిఫ్త్ ఆప్షన్ నన్ అది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ ఇన్ఫర్మేషన్. సో ఏది ట్రూ అంటున్నారు, ఫస్ట్ నన్ను కట్టి సెకండ్ ఆప్షన్ నుంచి చూద్దాం. ఆర్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ జే. జేకి ఇమీడియట్ రైట్ లో ఆర్ అంటే ఫెయిల్ అవుతుందండి. థర్డ్ ఆప్షన్ జీ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి. బికి సెకండ్ రైట్ లో జీ ఉన్నారు కాబట్టి దెన్ థర్డ్ ఆప్షన్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ 5 బాక్సెస్ పజిల్. మళ్ళీ లాస్ట్ క్వశ్చన్ కూడా మనకి బాక్స్లు. 5 బాక్సెస్ ఏ టు ఆర్ కెప్ట్ అబోవ్ వన్ అనదర్ బట్ నాట్ నెసెసరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఏ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ సి. ఏ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ సి. నెక్స్ట్ వన్ ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ సి అండ్ బి. సో ఇక్కడ ఏసీ అయితే మారండి, బట్ ఇక్కడ నుంచి పాసిబిలిటీస్ ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ సి అండ్ బి. సికి బికి అంటే ఇలా అయినా తీసుకోవచ్చు, లేదా ఆల్రెడీ 1 ఉన్నారు కాబట్టి సికి బికి ఇలా అయినా తీసుకోవచ్చు. మనకి 5 బాక్సెస్ అన్నారు కాబట్టి 1 2 3 4 5 ఇక్కడ మనకి 4 బాక్సెస్ ఇంకోటి ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ డి ఈస్ కెప్ట్ వన్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ఎబో ఈ. ఈ పైన డి రావాలి, వన్ ఆఫ్ ద పొజిషన్ అంటున్నారు. సో అంటే మనం ఈ డీని ఇక్కడ ప్లేస్ చేస్తాం ఈ పాసిబిలిటీలో. ఇక్కడైతే ఈ పైన డి అన్నప్పుడు మనకి ఈ ఇక్కడ తీసుకుని డీని ఇక్కడ రాసుకోవచ్చు, లేదా మనం డీని టాప్ లో రాసుకుని ఈని ఇక్కడ కూడా రాసుకోవచ్చు. అంటే పాసిబిలిటీస్ ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ ఛాన్సెస్. అండ్ ద నెక్స్ట్ వన్ విచ్ బాక్స్ ఈస్ కెప్ట్ ద సెకండ్ ఫ్రమ్ ద టాప్. టాప్ నుంచి సెకండ్ అంటే అసలు గెస్ చేయలేమండి, అసలు ఇది ఒక ఛాన్స్ వస్తుంది. ఇక్కడైతే మనం చెప్పా కదండి, ఇలా అయినా తీసుకోవచ్చు, లేదా ఇక్కడి నుంచి ఇలా తీసుకోవచ్చు, లెటర్స్ మారిపోతా ఉంటాయి కాబట్టి ఆన్సర్ కాంట్ బి డిటర్మైన్డ్ అవుతుందండి. సో కాంట్ బి డిటర్మైన్డ్. సో నెక్స్ట్ మనం నెంబర్ సిరీస్కి వెళ్తాం. నెక్స్ట్ మనం నెంబర్ సిరీస్ నుంచి స్టార్ట్ చేద్దాం అండి. 46 ఇక్కడ 45,000 వచ్చి పాయింట్స్ లో పడిపోతుంది, అంటే డివిజిబుల్ సిరీస్ కాబట్టి 45,000 డివైడెడ్ బై చెక్ చేసుకుంటే మనకి 25 అండి. నెక్స్ట్ ఇక్కడ 2 టైమ్స్ కాబట్టి 20. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేటప్పటికి 25 20 అంటే నెక్స్ట్ 15 6s కాబట్టి 15. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 25 20 15 అండ్ ద నెక్స్ట్ వన్ 10 అండ్ ద నెక్స్ట్ వన్ 5 అంటే 0.12 ఈజ్ ద ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్కి వెళ్దాం. డబల్ ద డిఫరెన్స్ కాబట్టి 192 108. 192 108 డిఫరెన్స్ చెక్ చేసుకుంటే మనకు వచ్చేది 84 ఈజ్ ద డిఫరెన్స్ వాల్యూ అయిందండి. అండ్ ద నెక్స్ట్ వన్ 108 అండ్ 64 డిఫరెన్స్ వాల్యూ చెక్ చేసుకుంటే 44. అండ్ ద నెక్స్ట్ వన్ 64 అండ్ 40. 64 అండ్ 40 డిఫరెన్స్ వాల్యూ 24. అండ్ ద నెక్స్ట్ వన్ 40 అండ్ 26 అంటే 14 కాబట్టి 14. నెక్స్ట్ ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ అన్నప్పుడు గెస్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ 84 44 డిఫరెన్స్ 40 అని. నెక్స్ట్ -40. నెక్స్ట్ వన్ -20. అండ్ ద నెక్స్ట్ వన్ 10. అండ్ ద నెక్స్ట్ వచ్చేది 5 కాబట్టి 14 నుంచి 5 తీసేస్తే 9 అండి. అంటే 26 లో నుంచి 9 సబ్ట్రాక్షన్ చేస్తే మనకు వచ్చేది 17 కాబట్టి 17 ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుందండి. ద నెక్స్ట్ వన్ వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అగైన్ డిఫరెన్స్ సిరీస్ కాబట్టి డిఫరెన్స్ చెక్ చేసుకుందాం. 476 472 డిఫరెన్స్ ఈజ్ ద -4 అని. అండ్ ద నెక్స్ట్ వన్ 472 462 డిఫరెన్స్ వాల్యూ వచ్చేటప్పటికి మనకి 10 అని. 4 10. నెక్స్ట్ 462 అండ్ 434 డిఫరెన్స్ మళ్ళీ 4 10. నెక్స్ట్ వన్ 28
28. Next one 434 and 352. 434, 352 అంటే డిఫరెన్స్ వాల్యూ మనకి ఎంత వస్తుందండి? 82. సో 82 రైట్. ద నెక్స్ట్ వన్ ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ అన్నప్పుడు డిఫరెన్స్ వాల్యూ ఎంతో తెలియదు కాబట్టి మళ్ళీ డబల్ ద డిఫరెన్స్ చేద్దాం. 4కి 10కి డిఫరెన్స్ చెక్ చేసుకున్నాను అనుకోండి 6 అని. నెక్స్ట్ వన్ డిఫరెన్స్ 18, 6 and 18, 6 3s are 18, 18 3s are 54. సో 54 వేసి చెక్ చేద్దాం. 7 8 సరిపోతుందండి. అంటే 54 3s, 54 3s are 162 తీసుకోవాలి కదండి. సో 162 అప్లై చేసుకుందాం ఇక్కడ మనం. 162 ఇప్పుడు చూడండి 4 10 28 82 అంటే నెక్స్ట్ 162 తీసుకురావాలి డిఫరెన్స్ వాల్యూ అంటే 244. 162 ప్లస్ 82 కౌంట్ చేసుకుంటే మనకి 244 వస్తుందండి. నౌ 352లో నుంచి మనం ఎంత సబ్ట్రాక్ట్ చేయాలంటే 244 సబ్ట్రాక్షన్ డిఫరెన్స్ వాల్యూ చెక్ చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ వచ్చేటప్పటికి 108 దాకా వెళ్తుందండి. 108 ఈజ్ ద ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. ఓకేనా? డబల్ ద డిఫరెన్స్ అండి. డబల్ ద డిఫరెన్స్ ఇక్కడ ఇంటూ 3 కాంబినేషన్లో ఉందండి. ఇంటూ 3. అండ్ ద నెక్స్ట్ వన్కి వెళ్దాం. 152 ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ అన్నప్పుడు మనకు వచ్చేది మల్టిప్లికేషన్ సిరీస్ కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చెక్ చేసుకోవచ్చు. 49. Now into 1 minus 1 అని, and the next one into 2, 8 2s are 16 minus 2, 14 3s minus 3. మనకి బాగా నచ్చిన లాజిక్ ఇది. into 4 minus 4, next one into 5 minus 5. 152 into 5 minus 5 అన్నప్పుడు మనం చెక్ చేసుకుంటే దానికి వచ్చే ఆన్సర్ 755. లాస్ట్లో వచ్చేది 5 కదండి, దాంట్లో చెప్పేదాం. 152 into 5 0, 0 నుంచి 10 నుంచి 5 తీస్తే 5 కదా. సో సెకండ్ ఆప్షన్ డైరెక్ట్గానే ఆన్సర్ వస్తుందండి. ద నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ పాయింట్స్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ గా పాయింట్స్ మల్టిప్లికేషన్స్ ట్రై చేయొచ్చండి. 18లో 18 డ్రాప్, మళ్ళీ ఇక్కడ 9.5 ఉంది కాబట్టి ఇంటూ 0.5 ఇంటూ 0.5 మైనస్ 1 అనండి. ఇంటూ 0.5 మైనస్ 1. నెక్స్ట్ వన్ 8 టేబుల్లో 7 రావాలంటే ఇంటూ 1 మైనస్ 1. నెక్స్ట్ ఇంటూ 1.5. సో ఇంటూ 1.5 ఇక్కడ మళ్ళీ అగైన్ మైనస్ 1 వస్తుంది. నెక్స్ట్ వన్ ఇంటూ 2 మైనస్ 1. నెక్స్ట్ ఇంటూ 2.5 మైనస్ 1 ఇంటూ 2.5 మైనస్ 1. 18 into 2.5 minus 1 అంటే మనకు వచ్చే రిజల్ట్ ఖచ్చితంగా 44 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. ఓకే, ఇంకోసారి బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీసే ఇంపార్టెంట్, ఈజీగానే ఉంటుంది. థ్యాంక్ యూ.